కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని ఏఐటీసీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే, సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐటీసీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మంగళవారం ఏలూరు అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద దేశంలో మార్పు రావాలి, మార్పు కోరాలి నినాదంతో ధర్నా నిర్వహించారు. ఏఐటీసీ ఏలూరు ఏరియా కార్యదర్శి అప్పలరాజు అధ్యక్షతన జరిగిన ధర్నాలో నాయకులు మాట్లాడుతూ 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను రద్దు చేసి 4 కార్మిక కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడాన్ని విమర్శించారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, ఎన్ఎంఆర్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని, కనీస వేతన బోర్డును పునరుద్ధరించాలని, ధరల పెరుగుదలను అరికట్టి వేతనాలను పెంచాలని కోరారు. 12వ పిఆర్సీని ప్రకటించి 30% ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ గాయత్రికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు బండి వెంకటేశ్వరరావు, పుప్పాల కన్నబాబు, సిపిఐ నాయకులు ఉప్పులూరి హేమశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఏలూరు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండేటువంటి కార్మిక వర్గానికి, ఈ దేశంలో ఉన్న కార్మికానికి ఉన్నటువంటి చట్టాలు 44 కార్మిక చట్టాలని హరిస్తూ 4 కోడ్లుగా మార్చి అందులో 29 చట్టాలను కనుమరుగు చేసినటువంటి మోడీ ప్రభుత్వం చేసే విధానాలకు వ్యతిరేకంగా ఏదైతే 44 చట్టాలు ఉన్నాయో వాటిని మళ్ళీ పునరుద్ధరించాలని, అమలు చేయాలని చెప్పి సంఘం పెట్టే హక్కు, సమ్మె చేసే హక్కు, వాళ్ళకు ఉండేటటువంటి పని భద్రత ఇవన్నీ కూడా తొలగించింది మోడీ ప్రభుత్వం. కాబట్టి వీటిని పునరుద్ధరించాలనేది. అంతేకాకుండా ఇవాళ కనీస వేతనాలు లేవు, కనీస వేతన చట్టం అమలు చేయడం ద్వారా ఇవాళ కనీస వేతనాలు ఇవ్వాలని, అతి తక్కువ వేతనాలతోనే అరకొర జీతాలతో జీవించే వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంది. ఈ రకంగా ప్రభుత్వం ఏదైతే కార్మిక వర్గ వ్యతిరేక విధానాలతోటి కార్మికులు తీసుకెళ్ళి ఈ కార్పొరేట్ల దగ్గర, అదేవిధంగా ప్రభుత్వ యాజమాన్యాల దగ్గర, వీటి దగ్గర కార్పొరేటు వ్యక్తుల దగ్గర మోకరిల్లే విధంగా చేశారు. దానివల్ల పెద్ద నష్టమే జరుగుతోంది కార్మిక వర్గానికి. కాబట్టి చట్టాలు పునరుద్ధరించడం ద్వారా 44 చట్టాలు పునరుద్ధరించాలి, ఉద్యోగ భద్రత ఉండాలి, కార్మికులకి తగిన జీతం ఏదైతే కనీస వేతన చట్టం అమలు చేయాలనే డిమాండ్ తోటి ఈరోజు చేస్తున్న ఉద్యమానికి సిపిఐ జిల్లా సమితిగా మేము కూడా సంఘీభావం తెలుపుతా ఉన్నాం. భవిష్యత్తులో ఏఐటీసీతో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం అవుతుందని చెప్పి తెలుపుతా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలన్నింటినీ యథాతథంగా అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనాలు పెంచి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఏలూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం. కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక వర్గంపై ముప్పేట దాడి చేస్తూ ఉన్నది. భారత కార్మిక వర్గం అనేక దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కుల్ని, చట్టాలని హరించివేస్తూ ఉన్నది. 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను కార్పొరేట్లకు వెట్టిచాకిరీ కూలీలుగా మార్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉన్నా ఎక్కడా కూడా దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఆటో, హమాలి, ముఠా తదితర అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం తీసుకురావాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా మరో విధంగా ఇవాళ ఉద్యోగులకి 12వ పిఆర్సీ కమిషన్ వేయాల్సి ఉంది, అది వేయాలని, అలాగే 11వ పిఆర్సీలో ఉన్నటువంటి బకాయిలన్నింటినీ క్లియర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం.